హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. ద స్టోరీ నేమ్ ఈజ్ ద హానెస్ట్ ఫార్మర్ అండ్ ద గోల్డెన్ సీడ్స్. నిజాయితీ గల రైతు మరియు బంగారు విత్తనాలు. ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద రైతు ఉండేవాడు. అతడు చాలా కష్టపడి పనిచేసే నిజాయితీ గల మనిషి. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తన పొలంలో పనిచేసేవాడు. ఒక సంవత్సరం వర్షాలు చాలా తక్కువ పడ్డాయి. అందువల్ల పంటలు ఎండిపోవడం ప్రారంభమైంది. గ్రామస్తులందరూ ఆందోళన చెందారు. ఒకరోజు రాము తన పొలంలో తవ్వుతుండగా నేలలో ఒక చిన్న చెక్క పెట్టె కనిపించింది. అతడు దానిని తెరిచి చూడగా అందులో మెరిసే బంగారు విత్తనాలు కనిపించాయి. రాము ఆశ్చర్యపోయాడు. అతడు ఇలా అనుకున్నాడు, ఈ విత్తనాలు నావి కావు, నిజమైన యజమాని ఎవరో కనుక్కోవాలి. అప్పుడు గ్రామమంతా తిరిగి ఆ పెట్టె గురించి అందరినీ అడిగాడు. కానీ ఎవరూ అది తమదని చెప్పలేదు. చివరికి రాము ఆ పెట్టెను ఆ గ్రామ పెద్ద దగ్గరికి తీసుకెళ్ళాడు. గ్రామ పెద్ద రాముని నిజాయితీ చూసి ఎంతో సంతోషించాడు. అతడు చెప్పాడు, నువ్వు చాలా నిజాయితీ గల మనిషివి. ఈ విత్తనాలకు యజమాని ఎవ్వరూ లేరు, కాబట్టి నువ్వే వీటిని ఉంచుకో. రాము ఆ బంగారు విత్తనాలను తన పొలంలో నాటాడు. కొన్ని వారాల తర్వాత చాలా ఆరోగ్యంగా, అందంగా పంటలు పెరిగాయి. ఆ పంట ఎంతో ఎక్కువగా వచ్చింది. రాము తన సంపాదనలో కొంత భాగాన్ని పేద గ్రామస్తులతో పంచుకున్నాడు. ఆ రోజు నుంచి గ్రామంలో అందరూ రాముని నిజాయితీని మరియు దయను గౌరవించారు. ఈ కథ నుంచి మనము తెలుసుకున్న నీతి ఏమిటంటే, నిజాయితీ మరియు దయ ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.